హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఏంటి అంటే కీబోర్డ్ అడ్వాన్స్ టెక్నిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే ఇక్కడ స్క్రీన్ మీద అవుపిస్తుంది కదా, ఈ టెక్నిక్స్ అయితే మీకు అన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో దీంట్లో మీకు కొన్ని తెలిసిన ఉండొచ్చు, కొన్ని తెలియని కూడా యాడ్ అయ్యి ఉండొచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా కొత్తగా తెలిసి ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ టెక్నిక్స్ మీరు తెలుసుకున్నట్టయితే మీ యొక్క టైము అలాగే మీరు కంప్యూటర్ మీద ఏదైతే వర్క్ చేస్తారో దాని స్పీడ్ అండ్ అక్యురసీని అయితే ఈజీగా పెంచవచ్చు. నెంబర్ 1, మల్టీ టాస్కింగ్. మీరు సిస్టంలో ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు అనుకోండి, లేదా 2 బ్రౌజర్లు అయితే మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు విండో ఆరో ప్రెస్ చేశారనుకోండి, కంప్యూటర్ స్క్రీన్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోద్ది. ఇందులో మీరు ఒక స్క్రీన్ అండ్ ఇలా నెంబర్ 2 స్క్రీన్, నెంబర్ 1 స్క్రీన్, నెంబర్ 2 స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. ఇలా మీరు ఎక్కడైతే వర్క్ కావాలో ఈజీగా మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోవచ్చు. నెంబర్ 2 వచ్చేసి కాపీ ఆప్షన్. ఇది ఓల్డ్ వర్షన్ ఏంటి అంటే జస్ట్ టెక్స్ట్ను కాపీ చేస్తాం, అలాగే పేస్ట్ చేస్తాం. ఎక్కడ కావాలన్నా అక్కడ కాపీ చేసుకొని దాని తర్వాత ఎక్కడ కావాలన్నా అక్కడ పేస్ట్ అయితే చేస్తాం. ఇది అవుట్డేటెడ్ అనమాట. ఇప్పుడు ఏమైంది అంటే మీకు ఏ టెక్స్ట్ కావాలన్నా ఆ టెక్స్ట్ని జస్ట్ సెలెక్ట్ చేయండి, దాన్ని డ్రాగ్ చేసి ఎక్కడైతే అక్కడ డ్రాప్ చేయండి. జస్ట్ అంతే, మీకు టెక్స్ట్ అయితే కాపీ అయిపోద్ది. ఇది ఏ సాఫ్ట్వేర్లో అయినా వర్క్ అవుద్ది, మీరు ఎక్కడైనా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ కటింగ్. దీనికోసం మీరు ఏం చేస్తామంటే మనం కామన్ వాడేది బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తాం. జస్ట్ 1 లెటర్ మనకైతే కట్ అవుద్ది. అలా కాకుండా మీరు కంట్రోల్ బ్యాక్ స్పేస్ తీసుకున్నారనుకోండి, ఒక వర్డ్ వైజ్గా అయితే టెక్స్ట్ అయితే కట్ అయిపోద్ది. అలాగే మీరు కంట్రోల్ ప్లస్ డిలీట్ ప్రెస్ చేస్తారు అనుకోండి, మీకు రైట్ సైడ్లో వర్డ్స్ అయితే కట్ అయిపోతాయి. అలాగే మీకు ఒకే సింగిల్ వర్డ్ రైట్ సైడ్లో కట్ కావాలంటే జస్ట్ డిలీట్ బటన్ అయితే ప్రెస్ చేయండి, మీకు రైట్ సైడ్లో అయితే కట్ అయిపోద్ది. నెక్స్ట్ ఆల్ట్ ట్యాబ్. ఇదేం చేస్తుంది అంటే మీరు ఎప్పుడైతే 2 సాఫ్ట్వేర్ల మీద 2 స్క్రీన్ల మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, జస్ట్ ఆల్ట్ ట్యాబ్ యూజ్ చేస్తే ప్రీవియస్ స్క్రీన్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. మీరు ప్రీవియస్ అండ్ కరెంట్కి మీరు జంప్ కావాలనుకోండి స్క్రీన్స్, జస్ట్ మీరు ఆల్ట్ ట్యాబ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రీన్ షాట్ అనమాట. ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. విండోస్ షిఫ్ట్ ఎస్ స్క్రీన్ షాట్ అనమాట. మీకు ఎక్కడైతే ఏ ఏరియాలో పర్టికులర్గా కట్ చేయాలనుకోండి, లేదా పర్టికులర్గా ఒక స్క్రీన్ షాట్ అనేది తీయాలనుకోండి, విండోస్ షిఫ్ట్ ఎస్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. వన్స్ ఒక్కసారి మీరు విండోస్ షిఫ్ట్ ఎస్ అయితే క్లిక్ చేశారనుకోండి, మీరు ఓపెన్ చేయగానే స్క్రీన్ అయితే కొంచెం బ్లాక్ కలర్లో అవుపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయండి అంటే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. నెంబర్ 1 వచ్చేసి రెక్టాంగులర్ అనమాట. మీకు ఎక్కడైతే ఎంతవరకు అయితే మీకు స్క్రీన్ కావాలో కట్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నారో జస్ట్ డ్రాగ్ చేసి మీరు ఆ ఏరియాని అయితే సెలెక్ట్ చేసి అంతవరకే మీరు స్క్రీన్ షాట్ అయితే తీయచ్చు. నెక్స్ట్ ఫ్రీ ఫామ్ అనమాట. మీరు ఏ ఏరియా అయితే కావాలనుకున్నారో ఆ ఏరియాని మీరు జస్ట్ రౌండ్ అప్ చేసి లేకపోతే మీకు రౌండ్ అప్ చేసి జస్ట్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విండోస్ బటన్. అలాగే నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ అనమాట. మీరు జస్ట్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ జస్ట్ స్క్రీనే మీకు వచ్చేస్తుంది. ఈ పార్ట్ అంతా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ డైరెక్ట్గా కంట్రోల్ V అయినా ప్రెస్ చేయొచ్చు. లేదు అంటే ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఫొటోస్లోకి వెళ్ళి అలాగే ఇక్కడ క్లిప్ బోర్డ్స్ అని ఉంటాయి, లేదా స్క్రీన్ షాట్స్ అని అవుపిస్తుంది మీకు. దీని మీద క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్గా ఎన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసారో అవన్నీ మీకు ఇక్కడ అవుపియడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీడియో రికార్డర్. మీరు విండోస్ 11 సాఫ్ట్వేర్ విండోస్ 11 అయితే యూజ్ చేస్తున్నట్టయితే మీకు ఈ ఆప్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. మీరు వన్స్ ఒకసారి వర్క్ చేస్తున్నప్పుడు మీకు కంపెనీకి సంబంధించిన ఏవైనా వీడియో కాల్స్ కానీ లేకపోతే ఏదైనా పీపీటీస్ ప్రజెంటేషన్స్ ఏమైనా ఉన్నా ఏదైనా క్లాసులు వినాలన్నా మీరు జస్ట్ మీ సిస్టంలో విండోస్ G అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా స్క్రీన్స్ అయితే వచ్చేస్తాయి. జస్ట్ మీరు ఇక్కడ మీకు అవసరం లేని అన్నీ క్లోజ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ మీకు రౌండ్ బటన్ అయితే సర్కిల్ బటన్ అయితే అవుపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు విండోస్ని అయితే మీరు ఏదైతే ఆడియో ఏదైతే స్క్రీన్ అవుపిస్తుందో దాన్ని మీరు రికార్డ్ చేసుకోవచ్చు విత్ వాయిస్ ఓవర్తో, అంటే విత్ వాయిస్తో. ఇది డైరెక్ట్ మీకు ఎక్కడికి వెళ్తుంది అంటే మీ సిస్టంలోనే మీరు ఫైల్ ఎక్స్ప్లోజర్ ఓపెన్ చేస్తే ఇక్కడ వీడియోస్ అని అవుపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మీ యొక్క వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇది మీరు ఏ టైంలో అయినా వాడుకోవచ్చు, జస్ట్ ఫర్ ఫ్రీ, ఎలాంటి సాఫ్ట్వేర్ మనం వాడకుండా. విండోస్ D అనమాట. ఇది మీరు ఒక వర్క్ చేస్తున్నారు అనుకోండి, అన్నౌన్ పర్సన్ మీ సిస్టమ్ దగ్గరికి వచ్చేసారు, అది మీకు ఇంపార్టెంట్ వర్క్. సో అన్ని అప్లికేషన్స్ మీరు ఏ టైం మినిమైజ్ చేయాలంటే మాత్రం
విండో డి ప్రెస్ చేయండి. మీ సిస్టమ్ మీద ఎన్ని సాఫ్ట్వేర్స్ అన్ని మినిమైజ్ అయిపోతాయి. మళ్ళీ వాటిని మీరు రీఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ విండో డి మళ్ళీ ప్రెస్ చేయండి, మీకు మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. విండో కంట్రోల్ డి ఇదేం చేస్తుంది అంటే మీరు ఒక వర్క్లో ఉన్నారో దాంట్లో చాలా సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేసి పెట్టారు. ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే ఒక కొత్త వర్క్ చేయాలనుకుంటున్నారో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే స్క్రీన్లో వర్క్ చేస్తున్నారో ఆ స్క్రీన్కి మీరు రిటర్న్గా వచ్చేసేయాలన్నమాట. సో మీకు ఇంకో సిస్టమ్ కావాలి క్లియర్గా అంటే మీరు ఇక్కడ వాడాల్సింది ఏంటి అంటే విండోస్ కంట్రోల్ డి ప్రెస్ చేశారనుకోండి, మీకు ఒక కొత్త కంప్యూటర్ స్క్రీన్ అయితే క్లియర్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మళ్ళీ మీరు ఒక కొత్త స్క్రీన్ అయితే ఓపెన్ చేసుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు. లేదా ప్రీవియస్ విండో స్క్రీన్కి వెళ్ళాలంటే విండో కంట్రోల్ ఆరోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదా ఈ కొత్త స్క్రీన్ ఏదైతే ఉందో దీన్ని మీరు క్లోజ్ చేసుకోవాలనుకున్నారనుకోని కంట్రోల్ ఆల్ట్ F4 ప్రెస్ చేస్తే మీకు ఈ కొత్త స్క్రీన్ అయితే మీకు క్లోజ్ అయిపోద్ది. ఇలా స్క్రీన్స్ వైజ్గా మీరు ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు కంప్యూటర్లో. మీరు మీ యొక్క ల్యాప్టాప్ ఇక్కడ మీరు బ్లూటూత్ కానీ లేకపోతే ఏదైనా డివైస్ కనెక్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, జస్ట్ మనం బ్లూటూత్ అని సెట్ చేస్తూ ఉంటాం. ఇలా కాకుండా మీరు డైరెక్ట్ విండోస్ కే ప్రెస్ చేశారనుకోండి, మీకు బ్లూటూత్ సంబంధించిన డివైజెస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ పేర్ చేసి మీరైతే బ్లూటూత్ డివైస్ని అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ చాలా మందికి తెలిసిందే కామన్ ఇదేంటి అంటే విండోస్ ఎల్. మీరు ఒక వర్క్లో ఉన్నప్పుడు మీ యొక్క సిస్టమ్ అనేది సెక్యూర్గా లాక్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్కట్కి వచ్చేసి విండోస్ ఎల్ దీన్ని ప్రెస్ చేశారనుకోండి, మీ యొక్క సిస్టమ్ అనేది లాగ్ ఆఫ్ అయిపోద్ది. మీరు మళ్ళీ వచ్చి డైరెక్ట్ సిస్టమ్ ఓపెన్ చేసుకోవాలంటే పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేసుకోవాలి. విండో డాట్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మీరు మెయిల్స్ కానీ లేకపోతే ఏదైనా మెసేజ్ సెండ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీకు ఎమోజీస్ కావాలి. దీనికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే విండో ప్లస్ డాట్ ప్రెస్ చేశారనుకోండి, మీకు ఒక స్క్రీన్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మీకు ఏ ఎమోజీస్ కావాలన్నా మీరు ఇక్కడ జస్ట్ క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా ఈ ఎమోజీస్ని అయితే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తేనే మీ యొక్క వర్క్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే రేర్గా యూజ్ చేస్తున్నట్టయితే మీ వర్క్లో అంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.